వైఎస్ జగన్ బటన్ నొక్కి నొక్కి అలిసిపోయారని, ఇక ఆయనకు రాష్ట్ర ప్రజలు సెలవిస్తారని టీడీపీ నేత వంగవీటి రాధ విమర్శించారు. ఇక ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజలను కులాలు మతాలు వారిగా విడగొడుతున్నారని ఆరోపించారు. ఇక కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు బట్టి భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు నిలుస్తుందన్నారు. గుంటూరు పశ్చిమ నుంచి కూటమి అభ్యర్థి గల్లా మాధవిని గెలిపించాలని కోరారు. స్థానిక శ్రీనివాసరావుపేటలోని డిఎస్ కళ్యాణ మండపంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధ పాల్గొన్నారు. ఇక ఇప్పటికే కూటమి అభ్యర్థులు విజయం పక్కా అయిందన్నారు. చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యక్ష సాక్ష్యమే నా వెనకాల నుంచున్న ఇంతమంది అన్నలు కాబట్టి నన్ను మీరు అందరూ ఆశీర్వదించండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ధైర్యమో మరి పాపం అది ఎలాంటి ఆలోచనో తెలియదు, ఒక అవినీతి పరురాలు అక్రమ పరురాలు కాలు మోపింది. ఆవిడ్ని సగౌరవంగా వారి ఇంటికి పంపించాలి. మనందరం రేపు మే 13న 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తుకి అందరూ ఓటు వేసి గెలిపించాలి. ఆ రోజు పోలింగ్ బూత్ లో మన జన సైనికులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి నీడతో పవన్ కళ్యాణ్ అన్న దండలతో ఈ రోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళ ముఖ్య అతిథి గారు అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరూ అలాగే వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళ ముఖ్య అతిథి గారు అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరూ అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు